జూనియర్ ఎన్టీఆర్‌కి బ్యాంకు నోటీసులు. బ్యాంకులు మరి జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రత్యేకమైన నోటీసులైతే అందించింది. ఇంటికి సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ ఇంటికి ఎటువంటి సంబంధం లేదని మరి కిలాడి లేడీ చేతిలో ఆయన మోసపోయినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదంలో మహిళపై ఆయన కేసు వేశారు. హైకోర్టులో ఎన్టీఆర్ వేసినటువంటి పిటిషన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించిన ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలంలో వివాదం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్న వివరాల ప్రకారం 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఆ భూమిని ఎన్టీఆర్‌కి అమ్మిన వ్యక్తులు 96లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినటువంటి ట్రిబ్యునల్ బ్యాంకులు అనుకూలంగా వాళ్లకే తీర్పిచ్చింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కుంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తనకు స్థలాన్ని విక్రయించిన సుంక గీతపై పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. మరోవైపు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జె. శ్రీనివాసరావు, జస్టిస్ సుజయ్ పాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడం తమకు సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుని కోరారు. తదుపరి విచారణను వెరిఫికేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని ఎన్టీఆర్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. మరి జూన్ 6 వరకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ని జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించారు.